తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? ఏపీలో పుంజుకుంటుందా? తెలంగాణలో సుస్థిరంగా ఉందా? తాము భద్రమేననే భావన పార్టీ పెద్దల్లో కలగడం లేదా? అంతర్గత కుమ్ములాటలతో తెలంగాణలో పార్టీ ఇబ్బందులు పడుతుందా? ఏపీలో పీసీసీ చీఫ్ వ్యక్తిగతమే పార్టీకి మైనస్ అవుతుందా? అసలు ఏపీ తెలంగాణలో కాంగ్రెస్ ఫ్యూచర్ ఏంటి? తెలుగు నేలపై కాంగ్రెస్ ఫ్యూచర్ ఏంటి? ఏపీలో హస్తం పుంజుకుంటుందా? తెలంగాణలో సుస్థిరంగా ఉందా? ఏపీలో వైఎస్ బిడ్డ ఉన్నా తెలియని భయం. తెలంగాణలో అంతర్గత కుమ్ములాటలు. పార్టీ ఫిరాయింపులపై అగ్రనేతలకు జీవన్ రెడ్డి లేఖలు. ఏపీ తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? అసలు ఏపీలో హస్తం పుంజుకుంటుందా? తెలంగాణలో సుస్థిరంగా ఉందా? ఇప్పుడు రాజకీయ వేదికలపై ఈ విషయాలు చర్చగా మారాయి. నిజానికి జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ కు ఏపీలో పుంజుకోవడం, తెలంగాణలో బలమైన వ్యూహంతో ముందుకు సాగడం అనేవి అత్యంత కీలకమైనవి. కానీ ఆ దిశగా పార్టీ అడుగులు సక్రమంగానే పడుతున్నాయా అనేది పెద్ద చర్చగా మారింది. అతి కష్టం మీద బీఆర్ఎస్ వంటి బలమైన పార్టీని ఓడించిన అంతర్గత కుమ్ములాటలతో తెలంగాణలో పార్టీ ఇబ్బందులు పడుతుందనేది అందరికీ తెలిసిన సత్యం. ఇక బలమైన నాయకురాలుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఉంటే తమకు డోకా ఉండదని అంచనా వేసుకున్న కాంగ్రెస్ పెద్దలకు ఆ తరహా అంచనాలు ఎక్కడా మచ్చుకు కూడా కనిపించడం లేదన్నది మరో వాదన. వెరసి 2 రాష్ట్రాల్లోనూ జాతీయ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి 2 అడుగులు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్టుగానే మారిపోయింది. అధికారంలో ఉన్న తెలంగాణలో అంతర్గత కుమ్ములాటలు, నేతల దూకుడుతో ఒక విధంగా పార్టీ అంతర్మదనంలో ఉంది. అందరూ సీనియర్ నాయకులు కావడంతో పాటు సొంత పార్టీలోని నాయకులతో ఒకరికొకరికి పొసగకపోవడం వంటి పరిణామాలు పార్టీని రోడ్డెక్కిస్తున్నారు. గత వారం రోజులుగా జీవన్ రెడ్డి చేస్తున్న పోరాటం రాజకీయంగా పార్టీని ఇరకాటంలోకి నెడుతుంది. తన అనుచరుడి హత్య అనంతరం ఆయన చేస్తున్న రాజకీయాలు పార్టీకి ఇబ్బందిగా మారాయి. ఫిరాయింపులను జీవన్ రెడ్డి నేరుగా ప్రశ్నిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు మొత్తం 8 మందికి పార్టీ ఫిరాయింపులపై తీవ్రంగా స్పందిస్తూ లేఖ సంధించారు. 65 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఫిరాయింపులు ఎందుకనే ప్రశ్న లేవనెత్తారు జీవన్ రెడ్డి. ఈ వ్యవహారం అంతర్గతంగా పార్టీని ఇరకాటంలోకి నెట్టేసింది. ఇక సీఎం సహా కొందరు మంత్రులు దూకుడుతో ప్రజల్లో గ్రాఫ్ తగ్గుతుందన్న సంకేతాలు వస్తున్నాయి. ఇక బలమైన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కు రాజకీయ ఆయుధాలు అందిస్తున్నట్టయింది. ఏపీలో పార్టీని పక్కా వ్యూహంతో ముందుకు నడిపిస్తారన్న అచంచల ఆశలతో పగ్గాలు అప్పగించిన వైఎస్ కుమార్తె షర్మిల వ్యవహారం నానాటికి తీసికట్టుగా మారింది. ఎన్నికల అనంతరం 4 మాసాలైనప్పటికీ పార్టీ పుంజుకునే అంశంపై ఆమె ఇప్పటికీ దృష్టి పెట్టలేదు. సాధారణంగా జాతీయ పార్టీల్లో వ్యక్తిగత ఎజెండాలు ఉండవు. కేవలం పార్టీ ఎదుగుదలపైనే ఎక్కువగా దృష్టి పెట్టాలి. కానీ షర్మిల వ్యక్తిగత ఎజెండాలతో ముందుకు సాగుతున్నారన్న వాదన పార్టీలోనే కాదు, బయట కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా టీడీపీతో ఆమె చేస్తున్న చెలిమిని మెజార్టీ నాయకులు తప్పుబడుతున్నారు. ప్రజల్లో ఉండకపోవడం, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయలేకపోవడం ఇక్కడ ప్రధాన సమస్యగా మారింది. మరో ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అసలు పుంజుకుంటుందా అనేది ప్రధాన ప్రశ్నగా మారింది.